आदाब नाजरीन, आईएफ में आप सभी का खैर मकदम है। 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు అన్ని గుంతలే ఉన్నాయి కదా సార్? అన్ని గుంతలు ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు బస్సు రావాలంటే సెట్లు ఏమైనా అడ్డం వస్తున్నాయా సార్? ఏమొస్తాయి? ఎక్కడెక్కడ నుంచి సార్ చెప్పండి. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నేను ఏదైనా కానీ ధైర్యంగా చెప్పండి. నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని. నేను ధైర్యంగా చెప్పండి. నేను ఆల్రెడీగా నేను ఎమ్మెల్యే గారికి, దామోదర్ గారికి, కలెక్టర్ గారికి, నేను చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది మీరు చెప్పింది వాస్తవం చెప్పండి. రోడ్డు ఎట్లున్నాయి, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సెట్లు ఎట్లున్నాయి అవన్నీ చెప్పండి. రోడ్లు పాడైనాయి, చెట్లు రోడ్ పైన ఉన్నాయి, నడపడానికి చాలా కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది. సింకం నుంచి కోడూరు దాకా హస్నాబాద్ నుంచి కోడూరు దాకా చెట్లు అట్లా ఉంది. రోడ్ పైన రోడ్డు చాలా గుంతలు పడ్డాయి. ఎక్కడ కొంచెం తిరిగి తీసుకున్నా బస్సు పడిపోయే ప్రమాదం ఉంది. ఆ భయాందోళనతోనే మేము నడిపిస్తున్నాం. నడిపేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. నడుపులు కాళ్ళు మొత్తం గుంటున్నాయి. కండక్టర్ గారు మీరు చెప్పండి. కండక్టర్ గారు, నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నా. 2 సంవత్సరాల నుంచి రోడ్లు చాలా చెడిపోయినాయి. ఇక ఇట్లనే చేసా అని అట్లనే వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు అట్లనే ఈ సంవత్సరం స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుందని అట్లనే నడుపుతున్నారు. అవును, స్కూల్ పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది కదా, వాస్తవమే అది కూడా. ఎందుకంటే బస్ బంద్ అయితే పిల్లలకు చదువు ఖరాబ్ అయిపోతుంది కదా. బంద్ చేస్తామని పోయినసారి అన్నారు. ఇప్పుడు స్కూల్ పిల్లల గురించి అట్లనే నడుపుతున్నారు. ఇప్పుడు బస్ బంద్ అయితే పిల్లలకి ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది అయితే. పిల్లలకి కాదు, అందరికీ ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఏ డిపో నుంచి ఎక్కడి దాకా వస్తుంది బస్? ఇది జైరాబాద్ డిపో కోడూరు వరకు. కోరూరు విలేజ్ లాస్ట్ కదా, లాస్ట్ విలేజ్. ఇప్పుడు మహా చెండాలం అంటే కోరూరు వస్తుంది చెండాలం కదా. చెట్లు రోడ్లు అంటే అన్ని ఇదే కదా. లాస్ట్ మీ పేరు చెప్పండి ఒకసారి. మీరు కండక్టర్ కదా సార్, మీ పేరు చెప్పండి ఒకసారి. మీరు బస్ డ్రైవరా? థ్యాంక్ యూ సార్. పేరు సిహెచ్ నరసింహుడు, కండక్టర్, జైరాబాద్ డిపో కండక్టర్. అది 2 సంవత్సరాల నుంచి ఈ కోడూరు రోడ్డు చాలా చెడిపోయింది. 2 సంవత్సరాల నుంచి చేపిస్తా అని అట్లనే వాయిదా పడ్డది. చాలా ఖరాబ్ అయిపోయింది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుంది సార్? 2 ఇయర్స్ నుంచి అట్లా నడుస్తుంది సార్. ఒక్క నుంచి హస్నాబాద్ నుంచి కోరూరు విలేజ్ పోయేందుకు సెట్లు అన్నీ అడ్డం ఉన్నాయి. ఈ బస్సు ఆర్టీసీ వాళ్ళు ఎట్లా నడిపిస్తారు? ఇది చూడండి, ఇగో ఇంత సగం ఉంది. ఇగో చూడండి ఎట్లా ఉందో ఇది చూడండి. ఇది హస్నాబాద్ నుంచి కోరూరు విలేజ్ పోయేందుకు చూడండి. ఇది కోరూరు విలేజ్ పోతుంది బస్సు చూడండి. అన్ని సెట్లు అడ్డం ఉన్నాయి. నానా ఇబ్బందితోటి డ్రైవర్ బస్సు నడిపిస్తున్నాడు చూడండి. ఇది రాయకోట మండలికి వస్తుంది. కోరూరు విలేజ్ పోయేందుకు బస్సు చాలా ఇబ్బందితోటి పోతుంది. ఇది రోడ్డు సరిగా లేవు. ఎమ్మెల్యే దామోదర్కి వస్తుంది రాయకోట మండల్. जी कहाँ पे रहते? चिंतम में। ये रोड ऐसी कितने साल से ऐसा बताओ? कहाँ है रोड, कैसा है बताओ? हाँ, चिंतम से रायकोट जाने रोड सही नहीं है. एमएलए दामोदर साहब अभी तक दिलचस्पी नहीं लिए. आप क्या चाह रहे हैं? आप ये रोड सही बनाना बोल के बोल रहे हैं. अच्छी बात है. ऑटो में చూడండి. ఇది చింతం కోరూరు విలేజ్ నుంచి వస్తుంది బస్సు. ఈ రోడ్డుకి ఎంత ఇబ్బంది జరుగుతుంది ఇది చూడండి. ఇది చింతం రాయకోట మండల్ ఎమ్మెల్యే దామోదర్కి వస్తుంది. ఈ రోడ్లు సరిగా చేపిస్తలేరు ఎవరు. 10 సంవత్సరాలు అయిపోయాయి, 15 సంవత్సరాలు ఎవరు నాయకులు పట్టించుకుంటలేరు. ఇది రాయకోట మండల్ వస్తుంది. డ్రైవర్లు నానా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న విలేజ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది చింతం విలేజ్ రాయకోట మండల్లో వస్తుంది. ఇది చింతం విలేజ్లో రోడ్ని. ఈ రోడ్ ఎట్లున్నాయి, మహా చండాలంగా ఉన్నది. ఈ బస్ ఎట్లా ఇబ్బంది పడుతున్నది చూడండి. హైదరాబాద్ నుంచి కోరూరు విలేజ్ పోయేందుకు ఇంకో రోడ్డు సరిగా లేక బస్ కండక్టర్లు డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి. హస్నాబాద్ నుంచి కోరూరు విలేజ్ పోయేందుకు ఇది రాయకోట మండల్ వస్తుంది. ఇది ఎమ్మెల్యే దామోదర్ గారికి వస్తుంది చూడండి. రోడ్లు గరీబ్ లేక ఇగో బస్సులు నానా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు.